హలో అండి, వెల్కమ్ టు A to Z వాయిసెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చిరంజీవికి ట్రైన్లో ఫస్ట్ నైట్. సీక్రెట్గా రాఘవేంద్రరావు గారు చేసిన పనికి సురేఖ షాక్ అయ్యారంట. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిరంజీవి సురేఖల ట్రైన్లో ఫస్ట్ నైట్ చేసుకున్నారా? రాఘవేంద్రరావు వీరికి తెలియకుండా అంత పని చేశాడా? మెగాస్టార్ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన చిత్రాల్లో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా అంటే సూపర్ హిట్ అనే టాక్ ఉంది. అంతగా ఓ క్రేజీ కాంబినేషన్గా నిలిచారు. అయితే ప్రారంభంలో చిరంజీవి కోసం రాఘవేంద్రరావు చేసిన పని ఆయన్ని ఆశ్చర్యపరిచిందట. జీవితంలో బెస్ట్ మెమరీగా నిలిచింది. ఆ విషయాన్ని చిరు పంచుకున్నారు. రాఘవేంద్రరావుతో ప్రారంభంలో సినిమాలు చేసే సమయంలో చిరంజీవికి పెళ్లి అయింది. అప్పట్లో చిరంజీవి బిజీ ఆర్టిస్ట్. ఏడాదికి 10 సినిమాలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. హీరోగా ఎదుగుతున్న రోజులు, ఆయన కోసం దర్శకులు క్యూలో ఉన్న రోజులు. ఆ సమయంలో అల్లు రామలింగయ్య చిరంజీవితో మాట్లాడి తన కూతురు సురేఖని ఇచ్చి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. ఆ పెళ్లి కూడా 1-2 రోజుల గ్యాప్లోనే మ్యారేజ్ చేసుకున్నారు. కనీసం ఫస్ట్ నైట్కి కూడా టైం లేదు. పెళ్లి అయిన వెంటనే రాఘవేంద్రరావు రూపొందిస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొన్నారట చిరంజీవి. ఆ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంది. అక్కడ షూటింగ్ అయిపోయింది. ప్యాకప్ చెప్పారు. అంతా వెళ్ళిపోతున్నారు. చిరంజీవి చెన్నైకి వెళ్తున్నారు. ఆయనకు సంబంధించిన ట్రైన్ టికెట్ బుక్ చేశారు. రైల్వే స్టేషన్కి వచ్చారు. ట్రైన్ ఎక్కారట. తనతో పాటు సురేఖ కూడా ఉంది. ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కగా తన బెర్త్ ఎక్కడో రాఘవేంద్రరావు గైడ్ చేశారట. చిరుకి ప్రత్యేకంగా కూపే అనే బెర్త్ బుక్ చేశారట. అందులో 2 బెర్తులు ఉంటాయి. తన బెర్త్ వద్దకు వెళ్ళి చూస్తే ఇటు చిరంజీవి అటు సురేఖ షాక్ అయ్యారు. తన బెర్త్ మొత్తం ఫస్ట్ నైట్ బెడ్రూమ్ ఎలా ఉంటుందో అలా అలంకరించారట. పూలు పండ్లు డెకరేషన్ అంతా ఫస్ట్ నైట్ బెడ్రూమ్ని తలపించేలా డిజైన్ చేశారని, అది చూసి సురేఖ షాక్ కావడమే కాదు సిగ్గుపడిపోయిందని చెప్పారు చిరంజీవి. మీరు కొత్తగా పెళ్లి చేసుకుని వెంటనే షూటింగ్కి వచ్చారు, మీకు టైం లేదు అంటూ రాఘవేంద్రరావు సైలెంట్గా చెప్పి వెళ్ళిపోయాడట. అది తమకు ఎప్పటికీ మర్చిపోలి మెమరీగా ఉండిపోయిందని రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్తున్నా అని చెబితే సురేఖ అదే విషయాన్ని గుర్తు చేసిందని చెప్పారు చిరంజీవి. అలా ఆర్టిస్టులకు ఎంతో కంఫర్ట్ని ఇస్తారు రాఘవేంద్రరావు అని, ఎంతో బాగా చూసుకుంటారని తెలిపారు చిరంజీవి. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను, ఎప్పుడు ఇబ్బంది పడిన సందర్భం లేదని చెప్పారు. సౌందర్య లహరి కార్యక్రమంలో చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలాంటి బొచ్చడి వీడియోల కోసం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.